అధ్యక్ష, నేను అచ్చెన్నాయుడు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు వరకు అందరికీ ఒక ఛాలెంజ్ చేస్తున్నా. 43,000 కోట్లని మీరు అంటున్నారు కదా, దాంట్లో 10 పైసలు భాగం మీరు ఇస్తారేమో చెప్పండి. నా ఆస్తిని ఆడ కావాలంటే సంతకాలు పెట్టారు. రెడీనా? రెండోది అధ్యక్ష రెండోది సిబిఐ ఛార్జ్ షీట్లు అని చెప్పి అన్నారు అధ్యక్ష. నా మీద కేసులు ఎప్పుడు పెట్టారు అధ్యక్ష? రాజశేఖర రెడ్డి గారు బతుకున్నంత వరకు రాజశేఖర రెడ్డి గారు మంచోడే. రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి వెళ్ళాడో అప్పుడు నా మీద కేసులు పెట్టింది ఎవరు అధ్యక్ష? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి ఒకటై, అవును ఇదే అచ్చెన్నాయుడు గారు అన్న ఎర్రమనాయుడు గారు కేసులు పెట్టింది ఎవరు అధ్యక్ష? వీళ్ళిద్దరూ కలిసి నా మీద కేసులు పెట్టి, వీళ్ళిద్దరూ అంతవరకు రాజశేఖర రెడ్డి గారు మంచోడు, జగన్మోహన్ రెడ్డి గారు మంచోడు. కాంగ్రెస్ పార్టీ వదిలేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై వీళ్ళు నా మీద కేసులు పెట్టారు అధ్యక్ష. ఇంకోటి అధ్యక్ష, రెండోది అధ్యక్ష, 43,000 కోట్లు అంటున్నారు. మొత్తం 11 ఛార్జ్ షీట్లు కూడా లెక్క కడితే తేలేదంటే తెలుసా? మీరు మొత్తము ఆరోపణల కింద చూపించింది, ఆరోపణల కింద ప్రూవ్ అయింది కాదు, ఆరోపణల కింద చూపించింది కేవలం 1,200 కోట్లు. ఆ 1,200 కోట్లలో కూడా, ఆ 1,200 కోట్ల రూపాయలలో కూడా క్రైమ్ పీరియడ్ కు సంబంధం లేని విషయాలు. క్రైమ్ పీరియడ్ అనేది 2004 నుంచి 2009, 2009కి సంబంధించింది కాకుండా 2009 తర్వాత కూడా సాక్షి అనే సంస్థ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఈ సంస్థ దేశంలో నంబర్ 8 అనే సంస్థ. దేశంలో నంబర్ 8 ఏ సాక్షి? చెక్ చేసుకోండి, ఐఆర్ఎస్ రికార్డ్స్, ఏబీసీ రికార్డ్స్. అటువంటి సంస్థ ఈనాడు అనే సంస్థ 100 రూపాయల షేర్ 5,26,000 రూపాయలకు అమ్మినారు. ఆ పరిస్థితుల్లో 1,800 కోట్ల అక్యుములేటెడ్ లాసెస్ ఉన్న ఈనాడు సంస్థ ఆ రోజుల్లో ఆ షేర్ వాల్యూకి అమ్మితే, అటువంటి పరిస్థితుల్లో ఈనాడు వాల్యుయేషన్ కన్నా సగం ధరకే సాక్షికి ఇన్వెస్టర్లకు షేర్లు ప్లేస్ చేసింది. ఎక్కడా దీంట్లో స్కాము లేదు. ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా బంచోళ్ళు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళంతా లాభాల్లోనే పయనిస్తున్నారు. దానికి ఆ వాల్యూ ఉంది. ఎవరి దగ్గర ఎవరు నష్టపోయిన పరిస్థితులు ఎక్కడా లేవు. సాక్షి అనేది ఇవాళ నెంబర్ 8 ఇన్ దిస్ కంట్రీ, ఏబీసీ రికార్డ్స్, ఐఆర్ఎస్ రికార్డుల ప్రకారం. కాబట్టి ఎవడు ఈనాడులో ఇన్వెస్ట్ చేసినోడు నష్టపోలా, సాక్షిలో ఇన్వెస్ట్ చేసినోడు ఎవడు నష్టపోలా. కాబట్టి దయచేసి మీ రికార్డులన్నీ ఫస్ట్ పూర్తిగా మార్చు.